చెడును ఆదిలోనే అంతమొందించాలి. తాత్కాలిక అందాన్ని, తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది కష్టాలను తెచ్చిపెడుతుంది. చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు అని విద్యార్థులను ఉద్దేశించి సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నారాయణ జూనియర్ కళాశాల నందు పట్టణ పోలీసులు షీ టీం బృందం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెడును ఆదిలోనే అంతమొందించాలి. తాత్కాలిక ఆనందాన్ని, తాత్కాలిక సుఖాన్నిచ్చేది కష్టాలను తెచ్చిపెడుతుంది. చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని విద్యార్థులను ఉద్దేశించి సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నారాయణ జూనియర్ కళాశాల నందు పట్టణ పోలీసులు షీ టీం బృందం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సామాజిక అంశాలు, మహిళల, విద్యార్థుల భద్రత, డ్రగ్స్ దుష్ప్రభావం, మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన, పట్టుదల, ఉన్నత లక్ష్యాలు, శ్రమ, కష్టం అంశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల రక్షణలో అనుక్షణం కృషి చేస్తుంది అన్నారు. చదువుకునే వయసులో చెడు అలవాట్లకు దూరంగా ఉండి కష్టపడి చదువుకుంటే జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు అన్నారు. స్వల్పకాలిక ఆనందం కోసం వెళ్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్నారు. సోషల్ మీడియా ప్రభావానికి గురై చదువులను, లక్ష్యాలను అశ్రద్ధ చేయవద్దు అన్నారు. సోషల్ మీడియా ద్వారా మంచిని నేర్చుకోవాలి. చెడు సావాసాలు, స్నేహాలకు గురి కావద్దన్నారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు వేధింపులకు గురి చేసినట్లయితే అలాంటి వారిపై ఫోక్సో చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐలు, షీ టీం బృందం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.